హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్‌గా పప్పు చెక్కల్ని క్రంచీగా అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ కోసం ముందుగా నేను ఒక 2 కేజీల దాకా బియ్యంని తీసుకొని 3 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నాకు 2 కేజీల బియ్యము అంటే ఒక 6 గ్లాసులు వచ్చాయండి. గ్లాసుల వైస్ అయితే మీరు ఒక 6 గ్లాసుల బియ్యంని నానబెట్టుకోండి. ఇలా 3 గంటల పాటు నానబెట్టేద్దాం. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా శనగపప్పును వేసుకొని దీన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టేసాం కదా! ఆ బియ్యం నానిపోయాయి. దాన్ని వడపోసేసుకొని మనం పిండి అయితే ఆడిచ్చేసుకోవాలండి. ఇలా మనం ఇంట్లోనే ఆడించుకొని చేసుకోవడం వల్ల ఏందంటే పిండి ఈ పప్పు చెక్కలు అనేది చాలా టేస్ట్ వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక పచ్చి కారంనైతే యాడ్ చేస్తామండి ఈ పప్పు చెక్కల్లో. దానికోసంగా నేను ఒక 100 గ్రాముల దాకా పచ్చిమిరపకాయలు, ఒక 50 గ్రాముల అల్లం తీసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి ఆడిచ్చేసాం కదా! ఆ పిండినంతా ఒక గిన్నెలో పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసి ఈ విధంగా ఉండాలండి పిండి. ఉండలన్నీ లేకుండా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన శనగపప్పు, అలాగే ఒక కప్పు కరివేపాకు ఇలా తుంచి వేసుకోండి. అలాగే మనం కారం చేసి పెట్టుకున్నాం కదా! పచ్చి కారంని, ఆ కారంని కూడా వేసేసుకొని ఒక 100 గ్రాములు వెన్ననైతే యాడ్ చేసుకోవాలండి. ఈ ప్లేస్‌లో మీరు నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలిపేసేయాలి. ఈ పచ్చికారం అంతా పిండిలో కలిసిపోయాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండినైతే ఉండలు పడకుండా బాగా కలిపేసేయాలండి. ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్‌లో గాని చేస్తే మీరు గంటకి 100కి పైగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు పిండి కలిపేసాక ఇందులోకి కొంచెం వేపుకున్న పల్లీలని వేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా మిక్సీ పట్టుకొని కచ్చాపిచ్చాగా అప్పుడు వేసుకోండి. ఈ పల్లీలు వేయడం వల్ల ఏందంటే పప్పు చెక్కలకి ఇంకొద్దిగా టేస్ట్ అనేది బావుంటుంది. అక్కడక్కడ ఈ పల్లీలు అనేది మనకు తగులుతూ చాలా బావుంటుంది టేస్ట్. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసి మనం పిండైతే ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకి. చూడండి మెత్తగా, సాఫ్ట్‌గా ఎంత బాగుందో. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌నైతే వేసేసుకోవాలి. ఈ పప్పు చెక్కల్లో మనం వేసిన పచ్చి కారం వల్ల ఏందంటే ఈ పప్పు చెక్కలకి ఇంకొద్దిగా టేస్ట్ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఆయిల్‌నైతే పోసేసుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఈ పిండి ఉంది కదండీ! ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్‌గా రౌండ్ బాల్స్‌గా చేసుకోవాలి. ఈ విధంగా బాల్‌గా చేసుకొని పాలిథిన్ కవర్‌కి మనం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పప్పు చెక్కలుగా తట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నానండి. హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పు చెక్కల్ని ఇందులో వేసేయడమే. ఎంత బాగా పైకొచ్చేసిందో ఆయిల్ అయితే. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పప్పు చెక్కలనైతే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్‌లో వేసేసుకొని అన్నీ బాగా కాల్చేసుకోవాలి 2 సైడ్‌లు. ఇప్పుడు వెనక సైడ్ ఒకసారి తిప్పేసుకొని కాల్చేసుకున్నామంటే చూడండి క్రంచీ పప్పు చెక్కలైతే రెడీ అయిపోయాయి. ఈ సంక్రాంతికి ఈ పప్పు చెక్కలనైతే మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. కలర్ కూడా ఎంత బాగా వచ్చాయి కదా!
ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్‌లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు గాని నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.